బ్లడ్ ప్యూరిఫికేషన్, హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది, పల్స్ రేట్ బాగుంటుంది, ఆక్సిజనైజేషన్ కూడా ఎప్పుడు కూడా యాక్టివేట్ లో ఉంటుంది, తగ్గదు. శివతత్వ శక్తి మనకి యాడ్ కావాలి, శరీరంలో ఎన్నో దైవ కళలు మనలో ప్రవేశించాలి, ఇన్పుట్ కావాలనుకుంటే తప్పకుండా ప్యూర్ రుద్రాక్ష ఉండాలి. ఆ ప్యూర్ రుద్రాక్ష వలనే నేచర్ లో ఉండేటటువంటి శివ చైతన్యాన్ని ఆకర్షిస్తుంది, మన శరీరంలో అడాప్ట్ చేస్తుంది, మన శరీరంలో ఉండేటటువంటి శివ చైతన్య శక్తిని జాగృతం చేస్తుంది. దాని ద్వారా మెడికల్ రికార్డెడ్ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా, వైజ్ఞానికమైన మూలకాల ప్రకారంగా బ్లడ్ ప్యూరిఫికేషన్, హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది, పల్స్ రేట్ బాగుంటుంది, ఆక్సిజనైజేషన్ కూడా ఎప్పుడు కూడా యాక్టివేట్ లో ఉంటుంది, తగ్గదు. 100% హార్ట్ అటాక్ రాదు. సో అంటే రుద్రాక్షను ధరించి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు? ప్రామాణికంగా చెప్పాలంటే మాంసభక్షణ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రుద్రాక్ష ధరించకపోవడం మంచిది. ఇది రోజుకు 24 గంటల్లో నేచర్ నుంచి ఎంతో రిఫ్లెక్షన్ ని పొందుతుంది.